చిన్న సినిమాల్లో టైటిల్ అయితే చాలా బాగుంది. తర్వాత కార్తికేయ మాకు తెలియటం, 3-4 సినిమాలు చేయటం, అలాగే మా అరవిందు, ఘట్టమనేని అరవిందు, రాంబాబు వీళ్ళందరూ కూడా ఇందులో ఉండటం, మాకు పదే పదే చెప్పటం కారణంగానే నిజంగా చిన్న సినిమా అనేది ఒక అనాదే. ఎవరెన్ని చెప్పినా, మేము వచ్చినా, మా దాము గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఏదో చేయాలనుకుంటున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం. కానీ కొద్దిగా విషయం ఉన్న ఈ సినిమాలు ఆడుతున్నాయి. ఎందుకంటే కార్తికేయ లాంటి డెడికేటెడ్ డైరెక్టర్, ఎందుకంటే అతను జర్నలిజం నుంచి వచ్చాడు, మాస్ కమ్యూనికేషన్ ఇవన్నీ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు సినిమాలు తీసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటివ్గా ఉంటారు. ఎందుకంటే ఏదో సంథింగ్ మేము ప్రజలకు చూపించాలనే ఉద్దేశంలో చేస్తూ ఉంటారు. అంటే క్రియేటివిటీ అనేది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో ఉంటుంది. అలాంటి దాంట్లో కార్తికేయ ఒకసారి, ఎందుకంటే నీకోసమేమో మేము ఇంత పని కట్టుకుని వచ్చాం, మా వాళ్ళు జనరల్ బాడీ పెట్టి అలసిపోయి ఉన్నారు, అయినా వచ్చాం. కానీ ఇలాంటి డైరెక్టర్లు కంపల్సరిగా వీళ్ళు కూడా ఏదో స్టోరీ దొరికిందని తీసేయకుండా, ఆర్టిస్టులు ఉన్నారు కదా అని తీయకుండా, జాగ్రత్తగా ప్రొడ్యూసర్లు దొరికారని తీయకుండా క్రియేటివిటీ ఉండి నిజంగా కొద్దిపాటి విషయం ఉన్న ఈరోజు మొన్న చూసాం 2-3 సినిమాలు. ఏంటది, లిటిల్ ఆర్ట్స్ తోటి ఫ్రీ ఎడ్డింగ్ మొన్న వచ్చింది, అవి ఆడుతున్నాయి. అంటే చిన్న సినిమాని ఏం పక్కకి తీసేయట్లేదు, ఆడియన్ వస్తున్నాడు ఉంది అంటే విషయంలో. అంటే ఏమీ లేకపోతే కూడా ఈరోజు థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలకి రావట్లేదు, చిన్న సినిమాలకి రావట్లేదు. విషయం ఉంటే 25 కోట్లు చేసింది లిటిల్ ఆర్ట్స్ అట్లా. కాబట్టి ఖచ్చితంగా మన కార్తికేయ లాంటి డైరెక్టరు ఉండాలి. బాగా కాన్సన్ట్రేటివ్గా మీరు డైరెక్షన్ మీద, క్రియేటివిటీ మీద పెట్టాలి. అలాగే ప్రొడ్యూసర్లు దొరికారు కదా అని సినిమాలు తీసేస్తున్నారు. అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు పోతున్నారు, డైరెక్టర్లు పోతున్నారు. లైఫ్లు అయితే స్పాయిల్ చేసుకోవద్దు, ప్రొడ్యూసర్ని పాడు చేయొద్దు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా కొంటలేదు. ఎందుకంటే ఎలా కొంటారు, ఎందుకంటే క్యూబ్లు పబ్లిసిటీలు అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకంటే మా వాళ్ళు ఇద్దరు, మా ప్రసన్న కుమార్ గారు, మా దామోదర ప్రసాద్ గారు, అలా మా ప్రెసిడెంట్ గారు, భరతభూషణ్ గారు, ఇంకా రకరకాల వ్యక్తులు ప్రయత్నించారు, ఏదీ జరగలా. కాబట్టి అవన్నీ ఓవర్ రేట్స్ ఎక్కువైపోయేటప్పుడు సినిమా రిలీజ్ కూడా చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కానీ విషయం ఉంటే బాగుంటుంది. కంపల్సరిగా ఈ టీం అందరికీ, మా అరవింద్ బాబు, ఎందుకంటే మరీ అన్న మీరు వెళ్ళాలని వీళ్ళని పంపించారు. కంపల్సరిగా మా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అరవింద్కి, రాంబాబు, ఇంకొక ఆయన ఉన్నారు, రాఘవ్కి, ఈ అమ్మాయి బాగా చేసిందని చెప్తున్నారు. బాగానే చేసిన, మరి బాగానే ఉంది విజువల్ అయ్యి. బట్ ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటూ, కార్తికేయ నువ్వు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.